సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం అండి. నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డైటీషియన్, మెడికవర్ హాస్పిటల్స్ మాదాపూర్. ఇవాళ మనము ఆహారంతో డయాబెటీస్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకుందాం. సో ముఖ్యంగా డయాబెటీస్ అంటే అందరూ కంగారు పడిపోతుంటారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే ఆ స్ట్రెస్ తోటే మనకి ఎక్కువగా బ్లడ్ షుగర్స్ అనేవి పెరిగిపోతుంటాయి అన్నమాట. సో డయాబెటీస్ని మనము ఆహారంతో ఖచ్చితంగా కంట్రోల్ చేయొచ్చు. ఎన్ని రోజులైతే మీరు ఆ పథ్యాన్ని అలాగే కంటిన్యూ చేస్తారో అన్ని రోజులు మీకు డయాబెటీస్ అనేది కంట్రోల్‌లో ఉండొచ్చనమాట. సో ముఖ్యంగా టైప్ 1 డయాబెటీస్ అని ఉంటుంది. ఇందులో మనము ఇన్సులిన్ పైన కంప్లీట్‌గా డిపెండ్ అయ్యి ఉంటామనమాట. సో, మనకి ఇన్సులిన్ రిక్వైర్మెంట్ ఎలా ఉందో దాని ప్రకారంగా మనము కార్బోహైడ్రేట్‌ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాల్సుంటుంది. అంటే మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాన్ని. అలా చేయడం వలన మనకి బ్లడ్ గ్లూకోజ్ అనేది బాగా కంట్రోల్‌లోకొస్తుంది. ఇందులో మనము కార్బోహైడ్రేట్‌ని గ్రామ్స్‌లో, యూనిట్స్‌లో కౌంట్ చేసి పేషెంట్స్‌కి ఇస్తుంటాం. సో, మనం ఇలా చేయడం వలన మనం కొంత మేరకు కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే టైప్ 2 డయాబెటిస్ మెలైటిస్. ఇది మన శరీరంలో కొవ్వు ఎక్కువ పేరుకోవడం వలన ప్యాంక్రియాస్ పనితనం తగ్గిపోయి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. సో, దీంట్లో ఏంటంటే మాత్రలు కానీ, ఇన్సులిన్ కానీ రెండిట్లో ఏదో ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఆర్ ఒక్కొక్కసారి 2 రకాల ట్రీట్మెంట్ నడుస్తాయన్నమాట. సో, వీళ్ళలో మనము కార్బోహైడ్రేట్‌ని మోతాదుగా ఇవ్వాలి. కార్బోహైడ్రేట్ అంటే మనకి 3 రకాలుగా ఉన్నాయి. ఇందులో రీఫైన్డ్ కార్బోహైడ్రేట్, సింపుల్ కార్బోహైడ్రేట్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. సో, ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్‌ని మనం ఆహారంలో మోతాదుగా చేర్చడం వలన మనకి షుగర్స్ అనేది బాగా కంట్రోల్‌లో వస్తుంది. ఇది డయాబెటిస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ అనమాట. సో, సింపుల్ కార్బోహైడ్రేట్స్‌లో ఏంటంటే, ఇవి తీసుకున్న వెంటనే మనకి షుగర్స్ ఒక 2 గంటల్లో పెరుగుతాయి. రీఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ మనకి ఇంకా చాలా ప్రమాదాలకి తీస్తుందనమాట. ఇది బ్లడ్ షుగర్స్ పెరగడంతో పాటు ఫ్యాటీ లివర్ రావడము, గుండెకు చెడు చేయడము ఇలాంటి ఎన్నో రకాల నష్టాలు జరుగుతాయి. సో, అందుచేతనే ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటే మనం తీసుకునే గింజ ధాన్యాల్లో ముఖ్యంగా బ్రౌన్ రైస్ కానీ, బ్లాక్ రైస్, రెడ్ రైస్ ఇలాంటివి. అలాగే మనము జొన్నలు, సజ్జలు, గోధుమలు, అరికలు, సామలు ఇలాంటివన్నింటిని. వీటిని గింజ ధాన్యాల్ని మనము అలాగే వండుకోవడం కానీ, వాటిని నూక కింద ఆడించి అన్నంలాగా ఉడికించుకోవడము, లేదా వాటిని పిండి ఆడించి రొట్టెల కింద చేసుకోవాలి. వీటిని ఎక్కువ రీఫైన్ చేయడం వలన మనకి వాటిలో ఉండే ఫైబర్ పోతే, ఇది కూడా మనకి సింపుల్ కార్బోహైడ్రేట్ కానీ, రీఫైన్డ్ కార్బోహైడ్రేట్ అవుతుందనమాట. సో, మనకి మైదా పిండి కానీ, కార్న్ ఫ్లవర్ కానీ ఇలాంటివన్నీను మనకి రీఫైన్డ్ ప్రొడక్ట్స్ అవుతాయన్నమాట. వీటితో చేసిన ఉత్పత్తులని మనం కంప్లీట్‌గా అవాయిడ్ చేయాల్సుంటుంది. సో, మనం ఇలాంటి గింజ ధాన్యాల్ని, చిరుధాన్యాల్ని మనము ముడి రూపంలో కానీ, కొద్ది మోతాదులో ప్రాసెసింగ్ అయిన వాటిని మనము ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి మనం తీసుకునే లంచ్, డిన్నర్, బ్రేక్‌ఫాస్ట్ ఈ 3 పూటల్లో మనము మోతాదుగా తీసుకోవాల్సుంటుంది. అప్పుడు మన బ్లడ్ షుగర్ స్లోగా రిలీజ్ అవుతుంది. మనకి ఇన్సులిన్ రిక్వైర్మెంట్ కూడా బాగా తగ్గి ఉంటుందన్నమాట. సో, మనకి కండరాలు మెయింటైన్ చేయడానికి, శుభ్రంగా మనకి రకరకాల ప్రోటీన్ రిక్వైర్మెంట్స్‌ని మీట్ చేయడానికి పప్పు దినుసులు అనేది ఎక్సలెంట్ ప్రోటీన్ సోర్స్ అన్నమాట. సో, వెజిటబుల్ ప్రోటీన్ మనకి ఫైబర్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి. సో, మనము సాంబార్ కింద కూరగాయలు వేసి, లేదు ఆకుకూర పప్పు గానీ, కూరగాయ పప్పు కానీ, గుగ్గిళ్ళ రూపంలో బట్టీలో ఆడించిన శనగలు గానీ, పెసర్లు ఇలాంటివి తీసుకోవడం కానీ, లేకపోతే ఇంకా ఇటువంటి సూప్స్ చేయడం కానీ, ఇలాంటివి మనము ప్రోటీన్స్ తీసుకోవాలి. నాన్ వెజ్‌లో ఏంటంటే మనకి ఫ్యాట్ కంటెంట్, కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే వాటిలో సోడియం కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో, అందుకే అవి మోతాదుగా తీసుకోవాల్సుంటుంది. ఫిష్ ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ కాబట్టి వారంలో కనీసం పావు కిలో 1, 2 సార్లు తీసుకోవాల్సుంటుంది. కోడిగుడ్డు ఎక్సలెంట్ ప్రోటీన్. కాకపోతే మనకి కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి సుమారు 4 ఎగ్స్ వారంలో తీసుకోవచ్చు. వీటిని ఆమ్లెట్ చేయకుండా ఉడికించి తీసుకోవాల్సుంటుంది. అలాగే మనకి కోడి మాంసం తోలు తీసేసింది ఒక 75 గ్రాముల నుండి 100 గ్రాముల వరకు వారానికొకసారి తీసుకోవచ్చు.
లేకపోతే మేక మాంసము నెలలో 1-2 సార్లు 75 గ్రాముల కన్నా మించకూడదు. వీటిలో సాచురేటెడ్ ఫ్యాట్స్, తర్వాత కొలెస్ట్రాల్ మోతాదు ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో, ప్రోటీన్ హెల్తీగా ఉండేలాగా చూసుకోవాలి. నాన్ వెజ్ ఫ్రై ఐటెమ్స్ చేయకూడదు. కూరగాయల కాంబినేషన్‌లో, ఆకుకూర కాంబినేషన్‌లో తీసుకోవాల్సి ఉంటుంది. వెజిటబుల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి మన షుగర్స్‌ని బాగా కంట్రోల్‌లో చేస్తాయి. సో, వెజిటబుల్ కర్రీ లాగా చేసుకోవడం కానీ, సూప్స్ కానీ, సాలడ్ కానీ ఖచ్చితంగా ఉండాలి ఆహారంలో. సో, ఇంత సైజు కప్ నిండా కూరగాయ ఉండాలి. అలాగే పెద్ద గిన్నె నిండా వెజిటబుల్ సాలడ్ ఉండాలి. మనము ఈ సాలడ్స్ ఎలా తినలేకపోతే వాటిని తురిమేసి మనము రైతా ప్రిపరేషన్‌లో చేసుకోవచ్చు. లేదో బాయిల్ చేసి మనము సూప్ లాగా తీసుకోవచ్చు. కాకపోతే వీటిని జ్యూసెస్ లాగా తీసుకుంటే వెంటనే షుగర్ అనేది పెరుగుతుంది. ఇది జాగ్రత్తగా గమనించుకోవాలి. సో, వెజిటబుల్ సూప్స్ అనేది డయాబెటిక్స్ తీసుకోకూడదు. సో, ఇలా మనము కంప్లీట్‌గా ఒక బ్యాలెన్స్డ్ మీల్ అనేది లంచ్, డిన్నర్‌లో తీసుకోవడము. అలాగే బ్రేక్‌ఫాస్ట్‌ని మనము చపాతీ గానీ, ఉత్తపం, పెసరట్టు, దోస, ఇడ్లీ సరియైన మోతాదులో తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో తీసుకోకుండా గుప్పెడు పలుకులు సాయంత్రం రోజు తీసుకోవడం కానీ, రోజు మొత్తంలో ఒక టెన్నిస్ బాల్ సైజ్ అంత పండుని ఎప్పుడో చప్పగా, పుల్లగా ఉండేవి తీసుకుంటే కనుక మంచి వాకింగ్ చేస్తూ మనము కొవ్వు పదార్థాలని తగ్గించుకుంటూ నూనె మోతాదుగా 3-4 చెంచాల లోపు వాడుకోవడం, ఉప్పు తగ్గించి వాడుకోవడం, హెల్తీ కుకింగ్ హ్యాబిట్స్, ఎర్లీ డిన్నర్, తర్వాత మీల్ స్పేసింగ్ ఎవ్రీ 4th అవర్లీ ఉండేలాగా చూసుకోవాలి. అంటే 8-9కి బ్రేక్‌ఫాస్ట్, 1-2 లోపల లంచ్, 6-7 లోపల డిన్నర్. ఇలా చేయడం వలన మనకి హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్‌తో మన బ్లడ్ షుగర్స్ అనేవి బాగా కంట్రోల్‌లో ఉంటాయి. బయట తయారయ్యే ఫుడ్స్, మైదాతో చేసేవి, బేకరీలో ఉండేవి, తర్వాత రకరకాల ప్రాసెస్ ఫుడ్స్‌కి మనం దూరంగా ఉండాలి. ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్స్ కానీ, తర్వాత ఇంకేమైనా బేకరీ ప్రొడక్ట్స్, క్యారమెల్ పుడ్డింగ్స్, స్వీట్స్ వీటిని కొద్ది రోజులు మానేస్తూ మనకి హెల్తీ న్యాచురల్ హోమ్ బేస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వలన ఫ్రెష్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మనకి రకరకాల పలుకులు, పప్పు దినుసులు, రకరకాల ధాన్యాలను మనము ఇన్కార్పొరేట్ చేస్తూ మనం సామాన్యంగా ట్రెడిషనల్‌గా తీసుకునే ఆహారాలు చేర్చుకోవడం వలన మన డయాబెటీస్ అనేది కంప్లీట్‌గా నార్మల్‌కి రావచ్చు. ఇలా మనం ఎన్ని రోజులు డైటరీ రిస్ట్రిక్షన్స్, మోడిఫికేషన్స్ చేస్తామో అన్ని రోజులు మన బ్లడ్ పారామీటర్స్, మన మసిల్ కంటెంట్ బాగుంటూ మన షుగర్స్ అనేవి బాగా కంట్రోల్‌లోకొస్తాయి. సో, అందుచేతనే డయాబెటీస్ వచ్చిన వాళ్ళు అసలు బాధపడకుండా స్ట్రెస్‌ని బర్స్ట్ చేస్తూ మంచి డైటరీ హ్యాబిట్స్, ఫిజికల్ యాక్టివిటీ ఎక్సలెంట్‌గా ఫాలో చేస్తే కనుక డయాబెటీస్ మనం వితౌట్ మెడికేషన్‌ని కంట్రోల్‌లో చేసుకోవచ్చు.